గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో సిఆర్పిఎఫ్ పరాక్రమ దినోత్సవం లేదా శౌర్య దివాస్, సిఆర్పిఎఫ్ పరాక్రమ దినోత్సవం అండ్ లేదా శౌర్య దివాస్ ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో ఏప్రిల్ 8th, 7th, 10th అండ్ 9th అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 9th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో సిఆర్పిఎఫ్ అనేది మనకి కేంద్ర సాయుధ బలగాలు అని చెప్పేసి పిలవచ్చు, లేదా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి హోం మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో దాని కిందకి వస్తాయి. ప్రస్తుతం మనకి హోం మంత్రిత్వ శాఖకి హెడ్ గా లేదా మినిస్టర్ గా అమిత్ షా గారు ఉన్నారు. అలాగే ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే జనరల్ గా మనకి అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి ఉంటుంది. అస్సాం రైఫిల్స్ ఇది ఒకటి, లేకపోతే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సహస్ర సీమా బల్ అండ్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి, సెంట్రల్ అండ్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్స్, సెంట్రల్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా ఎన్ఎస్జీగా పిలవచ్చు, సెక్యూరిటీ గార్డ్స్, సహస్ర సీమా బల్, ఐటీబీపీ అనేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ అండ్ యాజ్ వెల్ as సిఆర్పిఎఫ్. ఈ ఏడిటిని కలిపి కేంద్ర సాయుధ బలగాలుగా పిలుస్తారు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దీనికి హోంమంత్రి మంత్రిగా ఉంటారు. అయితే దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వింగ్ అయిన సిఆర్పిఎఫ్ యొక్క పరాక్రమ దివాస్ అనేది ఏప్రిల్ 9th రికగ్నైజ్ చేయబడింది. యాక్చువల్గా సిఆర్పిఎఫ్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఉన్నా సరే మనకి 1965లో 1965లో ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా గుజరాత్లోని సర్దార్ పోస్ట్ అని చెప్పేసి ఉంది. ఈ ఏరియా దగ్గర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది పాకిస్తాన్ ఆర్మీని గట్టిగా ఎదుర్కోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ఒక గౌరవార్థంగా, ఒక జ్ఞాపకార్థంగా సిఆర్పిఎఫ్ యొక్క శౌర్య దివాస్ పరాక్రమ దినోత్సవం కింద ఏప్రిల్ 9th రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి ఈ సిఆర్పిఎఫ్ కి సంబంధించి ప్రస్తుతం మనకి చైర్మన్ లేదా డైరెక్టర్ జనరల్ గా కుల్దీప్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏప్రిల్ 9th. నెక్స్ట్ వన్ చూద్దాం. టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనూజ్ నాయర్ 23 కార్గిల్ హీరో పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ హూ ఇస్ ద అదర్ ఆఫ్ ద బుక్ టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అంజు నాయర్ 23 కార్గిల్ హీరో. సో ఆప్షన్స్ లో మనకి హిమ్మత్ సింగ్ షెకావత్, మీనా నాయర్, గీతాంజలి షేక్ అని ఉన్నారు కదా. ఆప్షన్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హిమ్మత్ సింగ్ షెకావత్, మీనా నాయర్. సో ఇక్కడ మనకి అనూజ్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన 1999లో మనకి కార్గిల్ యుద్ధం అని చెప్పేసి జరిగింది. ఈ కార్గిల్ యుద్ధంలో ఆయన 23 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో మీనా నాయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన యొక్క బ్రదర్ హిమ్మత్ సింగ్ షెకావత్, వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్గిల్ యుద్ధం గురించి అనూజ్ నాయర్ గారి గురించి టైగర్ ఆఫ్ డ్రాస్ అనే బుక్ ని రాశారు. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డ్రాస్ అనేది ఉంది చూసారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా కింద డ్రాస్ ని పిలుస్తారు. భారతదేశంలో అతి చల్లని ప్రదేశంగా మనం డ్రాస్ ని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, ఏ అండ్ బి. అలాగే కార్గిల్ యుద్ధం టైంలో ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ ని ఆపరేషన్ విజయ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీన్ని గురించి కూడా ఈ బుక్ లో మెన్షన్ చేశారంట. ఆపరేషన్ విజయ్ గురించి, కార్గిల్ యుద్ధం గురించి, అలాగే ఎస్పెషల్లీ అనూజ్ నాయర్ గారి గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అనూజ్ నాయర్ గారికి చనిపోయిన తర్వాత మహావీర చక్ర అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. మనకి గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి ఆర్మీ పర్సనల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే విశిష్ట సేవని కనబరిచారో వాళ్ళకి. దాంట్లో మహావీర చక్ర, పరమ చక్ర, కీర్తి చక్ర, అశోక చక్ర అండ్ వీర చక్ర, శౌర్య చక్ర అని చెప్పేసి ఇలా 6 కేటగిరీస్ ఉంటాయి. సో ఈ 6 కేటగిరీస్ లో వన్ ఆఫ్ ద కేటగిరీ అయిన మహావీర చక్ర అనే దాన్ని చనిపోయిన అనంతరం అనూజ్ నాయర్ గారు పొందడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. కామ్లుప్స్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో ఉన్న ఫోటో 2022 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది. ఫోటోగ్రాఫర్ ఎవరు అని అడుగుతున్నారు. అండ్ ఆ ఫోటోగ్రాఫర్ టైటిల్ కామ్లుప్స్ రెసిడెన్షియల్ స్కూల్ హ్యాస్ ఓన్ ద 2022 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అండ్ హూ ఇస్ ద ఫోటోగ్రాఫర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అంబర్ బ్రాకెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, అంబర్ బ్రాకెన్. సో ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ అంటే కెనడాకి సంబంధించిన ఫోటోగ్రాఫర్. యాక్చువల్గా ఇక్కడ మీకు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఉంది చూసారా. సో దీన్ని ఎవరిస్తారంటే వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్. వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ అనే దాన్ని డచ్ సంస్థ స్థాపించింది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్న ఈ పాత్రికేయ రంగం లేదా ప్రెస్ రంగంలోని
పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తీసిన పిక్చర్స్ వాటి యొక్క కథనాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది. వివిధ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది మాత్రం కెనడాకి సంబంధించిన యాంబర్ బ్రాకెన్ అనే పర్సన్కి వచ్చింది. మాథ్యూ అబోట్ అనే పర్సన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి కూడా ఒక కేటగిరీలో అవార్డు అనేది లభించింది, అది కూడా వరల్డ్ ప్రెస్ ఫోటో దగ్గర నుంచి. వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ వివిధ కేటగిరీలో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్లో మాత్రం మనకి ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడిగారు కాబట్టి ఆన్సర్ యాంబర్ బ్రాకెన్. అదే గనక డిఫరెంట్ అవార్డ్స్ ని గెలుచుకున్న వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ గా ఉన్నది మాథ్యూ అబోట్ అనే పర్సన్ కూడా. అండ్ బ్రెజిల్ కి సంబంధించిన ఇంకొక పర్సన్ కి కూడా అవార్డు రావడం జరిగింది. సో ఈయన వచ్చేటప్పటికి ఎవరైతే మాథ్యూ అబోట్ అనే పర్సన్ ఉన్నారో నేషనల్ జియోగ్రఫీకి సంబంధించి లేకపోతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ని వైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇమేజెస్ ని తీయడం వల్ల ఈయనకి ఆ కథనాలకి సంబంధించి అవార్డు అనేది రావడం జరిగింది. బ్రెజిల్ కి సంబంధించిన ఇంకొక పర్సన్ కూడా మనకి ఒక డిఫరెంట్ ఫోటోగ్రఫీని ప్రొడ్యూస్ చేసి ఉన్నారు. ఆ ఫోటోగ్రఫీ వెనకాల ఉన్న కథనం వచ్చేటప్పటికి అమెజాన్ ఫారెస్ట్ కి సంబంధించి ఆయనకి కూడా అవార్డు అనేది లభించింది. అలాగే ప్రపంచ ప్రెస్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు అంటే August 19th. వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ డే అనేది మనకి August 19th గా రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ హిందీ ఛానల్ టు గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్? అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ కోసం ఎంపిక చేయబడిన మొట్టమొదటి హిందీ ఛానల్ పేరేంటి? యాక్చువల్గా ఇది హిందీ ఛానల్ కదండి, హిందీ బుక్ అనమాట, ఫిక్షన్ బుక్ అది. సో దాని పేరేంటి అని అడుగుతున్నారు. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోండి, ఇట్స్ నాట్ అ ఛానల్, ఇట్స్ అ బుక్. ఫిక్షన్ కేటగిరీ బుక్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి టోంబ్ ఆఫ్ శాండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి ఇనీషియల్గా మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయిందండి, మ్యాన్ బుక్కర్ ప్రైజ్. దీనిని 2004లో స్టార్ట్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా. సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఎవరైతే మనకి ఇండిపెండెన్స్ పొందారో వాళ్ళందరినీ కూడా కామన్వెల్త్ కంట్రీస్గా చెప్తా ఉంటారు. కామన్వెల్త్ కంట్రీస్తో పాటు మనకి ఏవైతే ఐర్లాండ్ ఒకటి, జింబాబ్వే ఒకటి, ఈ కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్కి కూడా కలిపి యూకే మనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనే అవార్డుని పెట్టింది. సో దీన్ని 2004 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ కంట్రీలో ఉన్న రచయితలకి ఈ అవార్డుని ఇస్తారు. అలా కాకుండా 2005లో ఏం చేశారంటే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ని తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే అన్ని కంట్రీలకి సంబంధించిన ఆథర్స్ని తీసుకుంటారు, ట్రాన్స్లేటర్స్ని కూడా కన్సిడర్ చేసి బెస్ట్ వాటికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఫిక్షన్ అనే కేటగిరీలో మొట్టమొదటిసారిగా హిందీలో రాయబడిన ఏదైతే టోంబ్ ఆఫ్ శాండ్ అనేది ఉందో సో అది సెలెక్ట్ అయ్యింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. టోంబ్ ఆఫ్ శాండ్ అనే దాన్ని గీతాంజలి శ్రీ అనే ఒక ఆథర్ రాశారు. గీతాంజలి శ్రీ అనే ఆథర్ ఈ ఏమంటారు బుక్ని రాయడం జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితం. అయితే రీసెంట్గా ఆ బుక్ని మనకి డైసీ రాక్వెల్స్ అనే ఒక ఆథర్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. డైసీ రాక్వెల్స్ అలా ట్రాన్స్లేట్ చేసిన ఈ టోంబ్ ఆఫ్ శాండ్ అనేది ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ నామినేషన్ లిస్ట్లోకి గతంలో చేర్చబడింది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా చేర్చిన బుక్స్ అన్నిటిలో కూడా 6 బుక్స్ అనేవి షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఆ 6 బుక్స్ షార్ట్ లిస్ట్లో వన్ ఆఫ్ ద బుక్గా ఉన్నది టోంబ్ ఆఫ్ శాండ్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కాన్జర్ 2022 9వ ఎడిషన్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగిన ఉమ్మడి ప్రత్యేక దళాల అభ్యాసం అని అడుగుతున్నారు. కాన్జర్ 2022 ఈజ్ అ 9th ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి కిర్గిస్తాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. 2011లో ఇండియాకి కిర్గిస్తాన్కి మధ్య మనకి కాంజర్ అనే యుద్ధ విన్యాసం స్టార్ట్ అయింది. 2022లో 9వ ఎడిషన్ జరిగింది. అది కూడా ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. ఆ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్లో కిర్గిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్య కాంజర్ అనే యుద్ధ విన్యాసం జరిగింది. ఆప్షన్ మనకి డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మీకు మధ్య ఆసియా అని చెప్పేసి పిలుస్తారు, లేదా సెంట్రల్ ఏషియాగా కూడా దీన్ని పిలవచ్చు. సో ఆ సెంట్రల్ ఏషియాలో ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్ లాంటి కంట్రీలు ముఖ్యంగా మెయిన్ కంట్రీగా చెప్తారు, అక్కడున్న ఇంపార్టెంట్ కంట్రీస్. సో దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఉండే కిర్గిస్తాన్కి సంబంధించి ఇటీవల ఈ యుద్ధ విన్యాసం అనేది జరిగింది. దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి మనకి సోమ్గా ఉంది, అలాగే బిష్కేక్ అని చెప్పేసి దీని యొక్క రాజధానిగా ఉంది. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే తుర్కెమిస్తాన్ అని ఉంది కదా, దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఆష్గాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తుర్కెమిస్తాన్. అండ్ ఉజ్బెకిస్తాన్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు తష్కంట్ అనేది దీని యొక్క క్యాపిటల్ గా ఉంది. కజకిస్తాన్ వచ్చేటప్పటికి నూర్ సుల్తాన్ అనేది దీని యొక్క క్యాపిటల్ గా చెప్పొచ్చు. అలాగే రష్యా అనేది మోస్ట్లీ మనకి యూరప్ లోకి వచ్చిన అండ్ యూరప్ ఆసియాకి మధ్యలోకి వస్తుంది కాబట్టి సెంట్రల్ ఏషియాలో భాగంగా కూడా కొంత పార్ట్ ఆఫ్ రష్యాని చెప్పడం జరుగుతుంది. కొంత పార్ట్ ఆఫ్ రష్యా, కొంత పార్ట్ ఆఫ్ టిబెట్ ని కూడా మధ్య ఆసియా ప్రాంతాలుగా చెప్తారు. ఆ రెండింటిని ఈ 5 టోటల్ గా ఈ 7 కంట్రీస్ ని మనకి సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో మెయిన్ ప్రాంతాలుగా, మెయిన్ కంట్రీస్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, గఫెన్ 303 అనే ఉపగ్రహాన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? And which country successfully launched a new satellite named Gafen 303? That is nothing but China. Option A is a correct answer అవుతుంది. చైనా దాన్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో చైనా లాంచ్ చేసిన ఏదైతే గఫెన్ 303 ఉందో అది అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా చెప్తారు. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది చైనాలో దాని యొక్క లాంచింగ్ సెంటర్ ఉంది, జీక్వియాన్ అని చెప్పేసి. మనం ఒడిస్సాని లాంచింగ్ సెంటర్ అని మనం ఎలా అంటున్నామో, చైనాకి సంబంధించి జీక్వియాన్ అనేది ఇంపార్టెంట్ లాంచింగ్ సెంటర్. అక్కడి నుంచి లాంగ్ మార్చ్ 4C అనే రాకెట్ ద్వారా, చైనా సక్సెస్ఫుల్ గా మనకి గఫెన్ 303 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఒడిస్సా తీరంలోని విమాన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ సాంకేతికతని విజయవంతంగా పరీక్షించిన భారతీయ సంస్థ ఏది అని అడుగుతున్నారు. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఆఫ్ ఒడిస్సా కోస్ట్? సో మనకి ఒడిస్సా తీరంలో చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి ఉంది. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇక్కడి నుంచి మనకి DRDO ఇటీవల దీనిని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. ఎందుకంటే ఇండియా ఫ్యూచర్ లో మనకి లాంగ్ రేంజ్ లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని యూజ్ చేయనుంది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లాంగ్ రేంజ్ లో. సో దీనికి ఒక డిఫరెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది కావాలి. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే సో జనరల్గా ఇందులో థ్రస్ట్ లాంటివి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. లేదా సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక మిసైల్ని మనకి పుష్ చేయడానికి ఒక ఏమంటారు ఫోర్స్ అనేది అవసరం. అలాంటి ఫోర్స్ని ఏర్పరచడానికి లేదా ఏర్పరిచే పద్ధతిని ప్రొపల్షన్ సిస్టమ్గా చెప్పచ్చు. అలాంటి ప్రొపల్షన్ సిస్టమ్ని అధునాతన టెక్నాలజీతో కలిపి DRDO మనకి ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్గా ఏమని చెప్పచ్చు అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ సిస్టమ్ని చెప్పచ్చు. సో అలాంటి అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఏదైతే ఉందో, న్యూ టెక్నాలజీ, సో దానిని ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి DRDO సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం G సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన DRDO యొక్క చైర్మన్ గా ఉన్నారు. అండ్ ఇది వరకు ఇస్రో యొక్క చైర్మన్ గా K శివన్ ఉన్నారు. ఇప్పుడు S సోమనాథన్ ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖగోళ శాస్త్రవేత్తలు K2 2016 BLG 0005LB అనే కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. ఇది ఏ గ్రహానికి సమానమైన జంటగా భావించబడుతుంది? ఆస్ట్రోనమర్స్ హ్యావ్ డిస్కవర్డ్ a new planet named K2 2016 BLG 0005LB. It is assumed to be an identical twin of which planet అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ D ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. జూపిటర్ లేదా బృహస్పతిగా చెప్పొచ్చు. ఆప్షన్ D ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఖగోళ శాస్త్రవేత్తలు కలిసి కెప్లర్ టెలిస్కోప్ అని చెప్పేసి ఉంది. కెప్లర్ టెలిస్కోప్. సో దీని ద్వారా బృహస్పతిని పోలి ఉండే ఒక గ్రహాన్ని కనుగొని దానికి K2 2016 గా పేరు పెట్టడం జరిగింది. ద్రవ్యరాశిలో కానీ లేకపోతే డిస్టెన్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ బృహస్పతికి ఉన్న పోలికలే దీనికి కూడా ఉన్నాయంట. అందుకని బృహస్పతిని పోలిన గ్రహంగా లేదా బృహస్పతికి కవలగా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ D ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ కెప్లర్ టెలిస్కోప్ ని ఉపయోగించి ఇప్పటికే ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశగంగా లేదా మిల్కీ వేలో ఉన్న 2700 డిఫరెంట్ ప్లానెట్స్ ని కనుగొన్నారు. ఇప్పుడు ఏదైతే ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారో అది ఐన్స్టీన్ గతంలో ప్రతిపాదించిన మైక్రో లెన్సింగ్ అనే పద్ధతి ద్వారా కనుగొనడం జరిగిందంట. సూర్యుడి నుంచి బృహస్పతి ఎంత అయితే దూరంలో ఉంటుందో కొత్తగా కనుగొన్న ఈ K2 గ్రహం కూడా మనకి సూర్యుడి నుంచి అంతే దూరంలో ఉంది అంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ బృహస్పతి విషయంలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాయి. మనకి ఒరిజినల్ గా 9 ప్లానెట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, 9 గ్రహాలని సౌర వ్యవస్థలో. అయితే అంతర్జాతీయ ఆస్ట్రానమికల్ యూనియన్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్,
ఇది ఈ 9 ప్లానెట్స్ నుంచి ప్లూటోని తీసేసింది. దానివల్ల మనకి ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఈ 8 ప్లానెట్స్ లో కూడా మనకి అతి చిన్న గ్రహంగా మెర్క్యూరీ, అతి పెద్ద గ్రహంగా జూపిటర్ ని చెప్తారు. ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ జూపిటర్. అలాంటి జూపిటర్ కి సంబంధించిన ట్విన్ ని ఇటీవల కనుగొన్నారు. సో దాని పేరే K22016 BLG 0005LP. అండ్ ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అండ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ ఇస్ అ కరెక్ట్ వన్. సో మధ్యప్రదేశ్ లోని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకి ఈ ఉద్యమ క్రాంతి యోజన అనే పథకాన్ని స్థాపించారు. గతంలోనే దీన్ని అనౌన్స్ చేశారు, కానీ మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇటీవల ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ పథకం ప్రకారం ఏంటంటే మధ్యప్రదేశ్ లో యూత్ ఎవరైతే ఉన్నారో మనకి యువకులు, సో వాళ్ళు బిజినెస్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం అని చెప్పేసి లోన్ ని పొందొచ్చు. ఈ పథకం ద్వారా వాళ్ళు లోన్ ఎంతవరకు పొందొచ్చు అంటే దాదాపుగా 1,00,000 నుంచి 50,00,000 లోపు లోన్ కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించిన ఐడియాస్ ని బట్టి, స్టార్ట్అప్స్ ని బట్టి, మిగతా వాటిని బట్టి ఈ లోన్ అనేది మనకి గ్రాంట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ప్రభుత్వం 3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీని కూడా దీంట్లో ఇవ్వనుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మహిళలు, కళాకారులు మరియు కళాకారుల ప్రతిభని ప్రోత్సహించేందుకు అవసర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అవసర్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. So, the Airport Authority of India has launched an initiative Avsar to encourage the talent of women artisan and craftsmen. And what does Avsar stand for? సో ఇక్కడ మనకి మెయిన్గా ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే దాని పర్యవేక్షణలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంత ఏరియాని అలర్ట్ చేసి ఆ ఏరియాలో 15 days వరకు అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహకారక బృందాలు కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రాఫ్ట్స్ మ్యాన్ తయారీ రంగం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ అవకాశాన్ని కల్పిస్తుంది. వాళ్ళ యొక్క వస్తువుల్ని కానీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని కానీ ఇక్కడ పెట్టుకుని అమ్ముకోవచ్చు. దీనివల్ల వాళ్ళు ఫినాన్షియల్గా బాగుపడతారు. ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియాకి సంబంధించిన కల్చర్ని, ఇండియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ని మనకి ఎగ్జిబిట్ చేసినట్టు, మార్కెటింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనకి అవసర్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద తమిళనాడులోని చెన్నైలో కానీ, రాజస్థాన్లో ఉదయ్పూర్, పంజాబ్లోని అమృత్సర్ అండ్ ఉత్తరప్రదేశ్లోని కుశీనగర్ లాంటి ప్రాంతాల్లో అండ్ వాటితో పాటు ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురలో ఉన్న అగర్తలలో కూడా దీన్ని ప్రారంభించారు. సో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియా మొత్తం కూడా దీన్ని ప్రారంభించనున్నారు. దాని యొక్క ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్స్ యాజ్ అ వెన్యూ ఫర్ స్కిల్డ్ ఆర్టిసియన్ ఆఫ్ ద రీజియన్. ఎయిర్పోర్ట్స్ యాజ్ అ వెన్యూ ఫర్ స్కిల్డ్ ఆర్టిసియన్స్ ఆఫ్ ద రీజియన్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న పర్సన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే సంజీవ్ వర్మ. సంజీవ్ వర్మ ఇస్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రేవింగ్ ది స్టార్మ్స్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ ఎకనామిక్ అప్డేట్ నివేదికని ఏ సంస్థ విడుదల చేసింది? విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ బ్రేవింగ్ ద స్టార్మ్స్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ ఎకనామిక్ అప్డేట్ రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రిపోర్ట్ ని మనకి ప్రతిపాదించింది, విడుదల చేసింది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఈ రిపోర్ట్లో అదేం చెప్పిందంటే, ఒకటి యుఎస్ఏకి సంబంధించి ఎకనామిక్ స్ట్రాటజీ అనేది మనకి వీక్ అవుతుంది అంట. అండ్ అదొకటి. సెకండ్ వచ్చేటప్పటికి చైనా యొక్క స్ట్రక్చరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎకనామిక్ స్ట్రక్చరల్ ప్రాసెస్ అది స్లో అవుతుంది అని చెప్పి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఉక్రెయిన్ యొక్క యుద్ధం ఒకటి, చైనాకి సంబంధించిన స్ట్రక్చరల్ ఎకనామిక్ ప్రాసెస్ అనేది స్లో అవ్వడం, యుఎస్కి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ మిగతావి కానీ అండ్ స్లో అవ్వడం లేదా టైటన్ అవ్వడం జరుగుతున్నాయి. సో ఈ మూడింటిని మనకి హైలైట్ చేసుకొని ఈ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ ఎకనామిక్ అప్డేట్ బ్రేవింగ్ ద స్టార్మ్స్ అనే నివేదికని వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ రెండు కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనీలా, ఫిలిప్పీన్స్ లో ఉంది. బ్రిక్స్ యొక్క బ్యాంక్ ని న్యూ బ్యాంక్ గా పిలుస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసేటప్పటికి మనకి చైనాలో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డేవిడ్ మాల్పస్ అనే పర్సన్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ కి హెడ్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూద్దాం. 2021-22 సంవత్సరంలో భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ఏ మైలురాయిని సాధించింది?
And which milestone has been achieved by India's agricultural products exports of the year 2021-22? Answer USD 50 billion is a correct answer. Option C is the correct one. So 50 billion మైలురాయిని భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు 2021-22 సంవత్సరానికి గాని అందుకున్నాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా మనకి నరేంద్ర సింగ్ తోమార్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎదుర్కొన్న వాణిజ్య లోటు ఎంత వద్ద నమోదు చేయబడింది? అండ్ ద ట్రేడ్ డెఫిషియట్ ఫేస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22 వాజ్ రికార్డెడ్ ఎట్ అండ్ $192.41 బిలియన్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఇటీవల టెస్ట్ మరియు వన్డే క్రికెట్ కి సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించిన మిగ్నాన్ డు ప్రీజ్ ఏ దేశానికి సంబంధించిన వారు? సో మిగ్నాన్ డు ప్రీజ్ who recently announced retirement from test cricket and one day international cricket belongs to which country అని చెప్పేసి అడుగుతున్నారు. దక్షిణ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఎవరైతే మిగ్నాన్ ఉన్నారో సో రీసెంట్ గా మనకి వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ కి టెస్ట్ క్రికెట్ కి కూడా ఆయన రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది. స్ప్రింట్ 01 బ్యాంక్ టెక్ a hackathon competition was recently hosted by which body? Sprint 01 బ్యాంక్ టెక్ అనే హ్యాకథాన్ కాంపిటీషన్ అనేది జరిగింది. ఇటీవల ఏ సంస్థ దాన్ని నిర్వహించింది అని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న గిఫ్ట్ సిటీ అనే దాంట్లో ఉంది. మనకి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్ గా దీన్ని చెప్పొచ్చు, గిఫ్ట్ సిటీ అనేది. సో ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. గిఫ్ట్ సిటీ అనేది ఎక్కడుంది అని అడగచ్చు, గుజరాత్ లో, లేదా ఏ ప్రాంతం ఎస్పెషల్లీ అంటే గాంధీనగర్ ప్రాంతంలో. సో అక్కడ మనకి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఈ సంస్థ మనకి ఇటీవల స్ప్రింట్ 01 బ్యాంక్ టెక్ హ్యాకథాన్ అనే పోటీని నిర్వహించింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.